జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి పండుగ మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా అతి పెద్ద పండుగ, ఆనందాన్ని ఇచ్చేటటువంటి పండుగ. 3 రోజులు ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ పండుగకు ఎక్కువగా పిల్లలు, మహిళల్లో ప్రత్యేకము అని చెప్పవచ్చు. పిల్లలు, యువకులు పతంగులు ఎగరవేసుకుంటూ రంగురంగుల పతంగులను ఎగరవేస్తూ ఆనందంగా గడుపుతారు. ఇక స్త్రీల విషయానికి వస్తే తమ ఆరాధ్య దేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మునిగిపోతూ ఉంటారు. పిండి వంటకాలు, నోములు, వ్రతాలు, ఇతర కార్యక్రమాలతో కుటుంబంలో ఎంతో సంతోషంగా గడుపుతారు. సంక్రాంతి పండుగ 3 రోజులలో మొదటగా వచ్చేది భోగి పండుగ, ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి, తదుపరి వచ్చేటటువంటిది కనుమ రోజుగా జరుపుకుంటాము. మరి భోగి రోజున భోగి మంటలు వేస్తారు. ఆ తర్వాత రోజు సాయంత్రం సమయంలో చిన్నపిల్లలకు భోగి పండ్లను కూడా పోసి సంబరం చేసుకుంటారు. రేగు పండ్లతో ఇతర పదార్థాలు, వస్తువులను చేర్చి పిల్లలపై నుంచి పోస్తారు. భోగి పండ్లు పిల్లలపై ఎందుకు పోస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భోగి పండ్లు అంటే కేవలము రేగు పండ్లు మాత్రమే కాదండి. రేగు పండ్లతో పాటు చిన్న చెరుకు గడ ముక్కలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు, అక్షతలు కలిపి భోగి పండ్లుగా కలిపి పిలుస్తారు. మరి కొన్ని ప్రాంతాల్లో శనగలు కూడా అందులో కలుపుతారు. మరి ఇక్కడ భోగి పండ్లు ఎందుకు పోస్తారు అనేటటువంటిది అంటే పిల్లల దిష్టి తొలగడానికి. పిల్లలపైన దిష్టి తగులుతుంది, తర్వాత బాలగ్రహ ఇట్లాంటివన్నీ ఉంటాయి, అవన్నీ తొలగిపోతాయి అనేటి. పిల్లలపై ఉన్న చెడు దిష్టి తొలగిపోయి వారికి ఆయురారోగ్యాలు కలగాలని ఈ భోగి పండ్లు సాంప్రదాయం. శ్రీమన్నారాయణునికి కూడా ఇష్టమైనటువంటిది, ఆశీస్సులు కూడా కలుగుతాయి, ఆయన అనుగ్రహం కలుగుతుంది. రేగు పండ్లను బదరీ ఫలం అని కూడా అంటారు. నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేసినప్పుడు దేవతలు వారిపై బదరీ ఫలాలను కురిపించారని పురాణాలు కూడా చెప్తున్నాయి. మరి అందుకే పిల్లలను నారాయణుడిగా భావించి ఆ పండ్లను పోస్తారు. ఇంకా సూర్యుని అనుగ్రహం కూడా కలుగుతుంది. రేగు పండ్లు ఎరుపు రంగులో ఉంటాయి. గుండ్రంగా ఉండటం వలన సూర్యుడిని పోలి ఉన్నట్లుగా భావిస్తాము. అందుకే దీన్ని అర్కఫలం అని కూడా అంటారు. సూర్యుడి ఆశీస్సులు పిల్లలపై ఉండాలని దీనిని ఉపయోగిస్తారు. ఇంకా ఆరోగ్యానికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. పిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం వద్ద ఈ పండ్లను పోయడం వల్ల పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని విశ్వాసం. మరి భోగి పండ్లు ఏ విధంగా పోయాలనుకుంటే భోగి రోజున సాయంత్రం ఈ వేడుకను జరుపుకుంటారు. సాధారణంగా 5 ఏళ్లలోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. కొన్ని చోట్లయితే 12 ఏళ్ల పిల్లల వరకు కూడా పోస్తారు. పిల్లలకు తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసి తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. ముందుగా ఇంటిలోని దేవుని వద్ద దీపం వెలిగించాలి. మొదటగా పిల్లల తల్లి దోసెడు పండ్లు తీసుకొని పిల్లల తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో ఈ వైపు 3 సార్లు, ఈ వైపు 3 సార్లు, ఇట్లాగా 2 వైపులా కూడా 3 సార్లు సవ్య దిశ, అపసవ్య దిశలలో తిప్పి తలపై పోయాలి. ఆ తర్వాత తండ్రి, ఇతర పెద్దలు, మహిళలు ఇదే విధంగా పిల్లలకు మంగళహారతి కూడా చివరిసారిగా ఇవ్వాలి. ఇచ్చి ఈ సందర్భంగా పిల్లలకు పండ్లు పోసిన వారికి పండగ సందర్భంగా చేసినటువంటి పిండి వంటకాలు, చెకినాలు అందిస్తారు. అయితే భోగి పండ్లు పోసిన తర్వాత కింద పడినటువంటి పండ్లను కానీ నాణేలను కానీ పిల్లలు ఏరుకోకూడదు. భోగి పండ్లను శుభ్రం చేసి ఆవులకు లేదా ఇతర మూగజీవాలకు ఆహారంగా వేయడం మంచిది. అయితే కొన్ని ప్రాంతాల వారీగా చూస్తే ఈ భోగి పండ్లు పోసే విధానంలో చిన్నపాటి మార్పులు ఉండొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ భోగి పండ్లు పోసిన తర్వాత ఈ పిల్లలకు ఆరోగ్యపరంగా కానీ అట్లాగే దైవ అనుగ్రహపరంగా కానీ శుభం కలుగుతుంది. ఈ విధంగా ఆచరించండి. జై శ్రీమన్నారాయణ.